hello friends, welcome to our channel PR Academy. రీసెంట్గా మనకి ఆర్ఆర్బీ టెక్నీషియన్ గ్రేడ్ 1 and 3 నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది కదా. మరి దాని యొక్క సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది, అసలు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎన్ని స్టేజెస్ లో ఉంటుంది? చాలా మంది అభ్యర్థులు సెలక్షన్ ప్రాసెస్ అనగానే కేవలం సిబిటి మాత్రమే ఉంటుంది అనుకుంటారు. కానీ సిబిటి తర్వాత కూడా చాలా ముఖ్యమైన స్టేజెస్ ఉంటాయి. అవేంటో మీకు తెలుసుకోవాలని ఉందా? అసలు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి ఎవరిని పిలుస్తారు? ఈ మెడికల్ ఎగ్జామినేషన్ లో అసలు ఏమేమి పరీక్షిస్తారు? మెడికల్లో రన్నింగ్ ఉంటుందా? మన హైట్ అండ్ వెయిట్ చెక్ చేస్తారా? కంటి చూపు అనేది ఈ టెక్నీషియన్ గ్రేడ్ 1 and 3 కి అవసరం, చాలా ముఖ్యమైనదా? వాటన్నిటి గురించి కూడా ఈ వీడియోలో మనం పూర్తిగా డిస్కస్ చేసుకుందాం. ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అసలు ఈ టెక్నీషియన్ గ్రేడ్ 1 and 3 టోటల్గా ఎన్ని వేకెన్సీస్తో రిలీజ్ అయింది? టోటల్గా మనం చూసుకున్నట్టయితే 6557 వేకెన్సీస్తో అయితే ఈ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఇప్పుడు సెలక్షన్ ప్రాసెస్ గురించి మనం పూర్తిగా డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే టోటల్గా ఇది ఎన్ని వేకెన్సీస్తో రావడం జరిగింది? టోటల్గా ఇది 6557 వేకెన్సీస్తో రావడం అయితే జరిగింది. ఈ టెక్నీషియన్ గ్రేడ్ 1కి సంబంధించి ఎన్ని పోస్టులు ఉన్నాయి? 323 పోస్టులు అయితే టెక్నీషియన్ గ్రేడ్ 1కి సంబంధించి ఉన్నాయి. అండ్ అలానే టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించి టోటల్గా ఎన్ని పోస్టులు ఉన్నాయి? 6234 పోస్టులు అయితే టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించి ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, పే లెవెల్ పెరిగే కొద్దీ మనకి శాలరీ అనేది హైగా ఉంటుంది. ఈ టెక్నీషియన్ గ్రేడ్ 1కి మనం చూసుకున్నట్టయితే పే లెవెల్ 5లో ఉంది, అంటే దీని యొక్క శాలరీ అనేది ఎక్కువగానే ఉంటుంది. అండ్ అలానే టెక్నీషియన్ గ్రేడ్ 3కి చూసుకున్నట్టయితే పే లెవెల్ 2లో ఉంది. దీని యొక్క శాలరీ అనేది దీంతో చూసుకున్నట్టయితే పే లెవెల్ అనేది టెక్నీషియన్ గ్రేడ్ 3కి లెవెల్ 2లో అయితే పే లెవెల్ అనేది ఉండడం అయితే జరిగింది. ఇప్పుడు మనం సెలక్షన్ ప్రాసెస్ అన్నాం కదా, మన మెయిన్ కాన్సెప్ట్ ఏంటి? సెలక్షన్ ప్రాసెస్. అసలు సెలక్షన్ ప్రాసెస్ అనేది టెక్నీషియన్ గ్రేడ్ 1 and 3కి సంబంధించి ఎన్ని స్టేజెస్లో ఉంటుంది చూసుకున్నట్టయితే మనకి ఫస్ట్ స్టేజ్ వచ్చి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, అంటే సిబిటి టెస్ట్ అయితే మనకి ఖచ్చితంగా ఉంటుంది. సేమ్ ఇది ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది టెక్నీషియన్ గ్రేడ్ 1 and 3కి రెండిట్లకి కూడా ఈక్వల్ అనమాట. అండ్ సెకండ్, దీంట్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి మాత్రమే ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. అండ్ ఆఫ్టర్ దట్ మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. ఈ మూడిట్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి మాత్రమే ఫైనల్ మెరిట్ లిస్ట్లో జాబ్ రావడం అయితే వాళ్ళకి మాత్రమే జరుగుతుంది. మరి వీటి గురించి మనం ఇప్పుడు పూర్తిగా డిస్కస్ చేసుకుందాం. వాటి గురించి డిస్కస్ చేసే ముందు ఎవరైతే టెక్నీషియన్ ఆర్ఆర్బీ టెక్నీషియన్లో రైల్వేలో ఖచ్చితంగా మేము జాబ్ కొట్టాలని అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఒక్కసారి ఈ కోర్సుని చూడండి. నచ్చినట్టయితే కోర్సుని పర్చేస్ చేయండి. మనం ఇప్పుడు ముఖ్యంగా మనం దేని గురించి మాట్లాడుకుంటున్నాం? ఆర్ఆర్బీ టెక్నీషియన్ గ్రేడ్ 1 and 3 గురించి మనం మాట్లాడుకుంటున్నాం. రైల్వేకి సంబంధించిన కంప్లీట్ కోర్సెస్ అయితే మన దగ్గర ఉన్నాయి. బట్ ఇప్పుడు మనం టెక్నీషియన్ గ్రేడ్ 1 and 3 గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి దానికి సంబంధించిన కంప్లీట్ కోర్స్ అయితే మన యాప్లో అవైలబుల్గా ఉంది. ఒకసారి ప్లే స్టోర్కి వెళ్ళి మన పిఆర్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేయండి. డెమో క్లాసెస్ అయితే ఉంటే డెమో క్లాసెస్ని ఖచ్చితంగా చూడండి. చూసి నచ్చినట్టయితే కోర్స్ని పర్చేస్ చేయండి. మనం ఏం అందిస్తున్నాం? ఎన్సీఆర్టీ పీడిఎఫ్స్, ఎన్సీఆర్టీ వీడియోస్, ఎన్సీఆర్టీ బిట్స్ ప్లస్ పీవైక్యూస్, ఎన్సీఆర్టీ ఫిజిక్స్ ప్రాబ్లమ్ ఎక్స్ప్లెనేషన్ అండ్ పీవైక్యూ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్, అండ్ అలానే 1,00,000కు పైగా బిట్స్ని కూడా మనం అందించడం అయితే జరుగుతుంది. మనం 1 year వ్యాలిడిటీతో 1200 రూపీస్కే మన కోర్సును అయితే అందించడం జరుగుతుంది. అండ్ అలానే 750 రూపీస్కి 6 months వ్యాలిడిటీతో అయితే టెక్నీషియన్ గ్రేడ్ 1 and 3 కోర్స్ని అందించడం అయితే జరుగుతుంది. ఓకే, మనం ఫస్ట్ వన్ ఏమన్నాం? ఫస్ట్ సెలెక్షన్ ప్రాసెస్లో అసలు ఏముంటుంది మనకి? ఫస్ట్ వన్ ఏంటమ్మా? మనకి సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే మనకి ఖచ్చితంగా ఉంటుంది. ఈ సిబిటి అనేది టెక్నీషియన్ గ్రేడ్ 1 and 3కి ఒకేలా ఉంటుంది. మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే టెక్నీషియన్ గ్రేడ్ 1కి చూసుకున్నట్టయితే గ్రేడ్ 1 అండ్ టెక్నీషియన్ గ్రేడ్ 3 సిబిటి అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. రెండింటికి కూడా ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది కొంచెం ఒకేలా ఉంటుంది. ఒక్కసారి గమనించినట్టయితే టోటల్గా ఇందులో మనకి 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయి.
100 క్వశ్చన్స్. సేమ్ టెక్నీషియన్ గ్రేడ్ 1కి 100 క్వశ్చన్స్ ఉంటాయి, టెక్నీషియన్ గ్రేడ్ 3కి కూడా 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అండ్ ఈచ్ క్వశ్చన్ నుంచి మనకి ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్ అంటే టోటల్గా ఎన్ని మార్క్స్కి ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది? టోటల్గా 100 మార్క్స్కి అయితే ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది. సేమ్ దీనికి కూడా ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. టోటల్గా ఇది కూడా 100 మార్క్స్కి అయితే ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. 100 క్వశ్చన్ 100 మార్క్స్. మనం ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనకు తెలిసిందే ఖచ్చితంగా నెగిటివ్ మార్కింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మరి ఈచ్ క్వశ్చన్ 1 మార్క్ని క్యారీ చేస్తే ఇందులో నెగిటివ్ మార్కింగ్ ఎంత అని అంటే 1/3 అనేది ఇందులో మనకి నెగిటివ్ మార్కింగ్. సో నెగిటివ్ మార్కింగ్ అనేది ఇక్కడ మనం చాలా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సో మనం చదివేటప్పుడు నెగిటివ్ మార్కింగ్ మనకి రాకూడదు. మనం దేన్నైతే అటెంప్ట్ చేస్తున్నాం, మనకు జాబ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో జాబ్ అనేది మనకి ఖచ్చితంగా రావాలి అని అంటే మనం చదివేటప్పుడు ఏక్యురేట్గా చదవడం అనేది మనకి ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఏక్యురేట్గా చదవాలని అంటే ఇక్కడ మనకి నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. సో నెగిటివ్ మార్కింగ్ ఉంటుందని అంటే ఖచ్చితంగా మనకి ఏ క్వశ్చన్ అయితే తెలుస్తుందో దాన్నే అటెంప్ట్ చేయండి, తెలియని క్వశ్చన్ని మాత్రం అటెంప్ట్ చేయకండి. ఎందుకంటే మనకు వచ్చిన మార్క్స్ పోతే నెగిటివ్ క్వశ్చన్ అటెంప్ట్ చేయడం వల్ల మార్క్స్ పోతే అండ్ అలానే దట్టు మనకి నెగిటివ్ మార్కింగ్ కూడా యాడ్ అవుతుంది. వచ్చిన మార్క్స్ పోతే నెగిటివ్ మార్కింగ్ కూడా యాడ్ అవుతుంది. కాబట్టి మనకు జాబ్ వచ్చే అవకాశం అనేది అక్కడ మనకి తగ్గిపోతుంది. సో చదువుకునేటప్పుడే ఏక్యురేట్గా డిసిప్లైన్డ్గా స్మార్ట్ వర్క్ అయితే మీరు చేయాలి. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనం గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే హార్డ్ వర్క్ కాదు, స్మార్ట్ వర్క్ అయితే మనం ఖచ్చితంగా చేయాలి. సో దీని యొక్క నెగిటివ్ మార్కింగ్ 1/3 అండ్ దీని యొక్క నెగిటివ్ మార్కింగ్ కూడా మనకి 1/3 అనేది నెగిటివ్ మార్కింగ్ అనమాట. అండ్ టైం డ్యూరేషన్ గుర్తుపెట్టుకోండి. టైం డ్యూరేషన్ మన ఇన్ టైంకి దీన్ని మనం కంప్లీట్ చేయాలి. అంటే దీని యొక్క టైం డ్యూరేషన్ అనేది ఎంత? 90 మినిట్స్ అనేది టైం డ్యూరేషన్ అనమాట. 90 మినిట్స్లో ఈ 100 క్వశ్చన్స్ని కూడా కంప్లీట్ చేయాలి. మినిమం క్వాలిఫైయింగ్ పర్సెంటేజ్ కూడా యాడ్ అవ్వడం అయితే ఉంటుంది. ఒక్కొక్క కేటగిరీకి ఒక్కొక్క పర్సెంటేజ్ మార్క్స్ అనేవి ఉంటాయి ఖచ్చితంగా. అండ్ దీని యొక్క మనం చూసుకున్నట్టయితే మరి ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, అసలు టెక్నీషియన్ గ్రేడ్ 1కి ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, టెక్నీషియన్ గ్రేడ్ 3కి ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి. మనం టెక్నీషియన్ గ్రేడ్ 1కి చూసుకున్నట్టయితే ఉన్న సబ్జెక్ట్స్ ఏంటి అండ్ టెక్నీషియన్ గ్రేడ్ 3 అండ్ మనం టెక్నీషియన్ గ్రేడ్ 3కి చూసుకున్నట్టయితే ఉన్న సబ్జెక్ట్స్ ఏంటి అందరికీ తెలిసిందే. ఫస్ట్ వన్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్. అండ్ సెకండ్ వన్ మనం చూసుకున్నట్టయితే జనరల్ అవేర్నెస్ కూడా మనకి ఖచ్చితంగా ఉంటుంది. అండ్ అలానే థర్డ్ వన్ చూసుకున్నట్టయితే మనకి మ్యాథమెటిక్స్ కూడా ఉంటుంది. అండ్ ఫోర్త్ వన్ మనం చూసుకున్నట్టయితే బేసిక్ కంప్యూటర్స్. గుర్తుపెట్టుకోండి, బేసిక్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్స్. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఫిఫ్త్ సబ్జెక్ట్ ఏంటి అని అంటే బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. దీని యొక్క సిలబస్లో మాత్రమే చేంజ్ అనేది మనకు ఉంటుంది టెక్నీషియన్ గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 3కి మనం అబ్జర్వ్ చేసినట్టయితే. బట్ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది సేమ్, రెండింటికి కూడా సేమ్ ఒకేలా ఉంటుంది. అండ్ ఈ టెక్నీషియన్ గ్రేడ్ 1కి సంబంధించి ఈ సబ్జెక్ట్స్ అయితే ఇంక్లూడ్ అయి ఉంటాయి. అండ్ టెక్నీషియన్ గ్రేడ్ 3కి మనం చూసుకున్నట్టయితే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఉంటుంది. అండ్ అలానే జనరల్ అవేర్నెస్ కూడా ఉంటుంది. అండ్ మనం థర్డ్ వన్ చూసుకున్నట్టయితే మ్యాథమెటిక్స్ ఉంటాయి. అండ్ మనం ఫోర్త్ వన్ చూసుకున్నట్టయితే బేసిక్ సైన్స్ కూడా ఇందులో ఉంటుంది. సో ప్యాటర్న్ అనేది ఈక్వల్లీ సబ్జెక్ట్స్లో మాత్రమే చేంజ్ అనేది ఉంటుంది. టోటల్గా ఈ సబ్జెక్ట్స్ అన్నిటిలోంచి మనకి 100 మార్క్స్ అయితే వస్తాయి. అండ్ ఈ 4 సబ్జెక్ట్స్ నుంచి కూడా మనకి 100 మార్క్స్ 100 క్వశ్చన్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ దీని యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి, సిలబస్ గురించి కూడా మనం నెక్స్ట్ వీడియోలో పూర్తిగా మనం డిస్కస్ అయితే చేసుకుందాం.
అండ్ ఈ CBTలో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి మాత్రమే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. ఈ సెకండ్ స్టేజ్ ఏంటి? డాక్యుమెంట్ వెరిఫికేషన్. సో సెకండ్ స్టేజ్ ఏంటమ్మా, మనకి ఎవరైతే CBTలో క్వాలిఫై అవుతారో వాళ్ళకి మాత్రమే ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. మరి ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఉండాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి? మన అన్ని డాక్యుమెంట్స్ కూడా ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేవి ఖచ్చితంగా ఉండాలి. ఒరిజినల్ డాక్యుమెంట్స్ని మాత్రమే మనం పట్టుకొని వెళ్ళాలి. అండ్ అలానే జెరాక్సెస్ కూడా ఒక 2 or 3 sets జెరాక్సెస్ కూడా మనం తీసుకొని వెళ్ళాలి. బట్ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి అని అంటే ఖచ్చితంగా మన ఒరిజినల్ డాక్యుమెంట్స్ మాత్రం పట్టుకెళ్ళాలి. మరి ఏ డాక్యుమెంట్స్ పట్టుకెళ్ళాం? మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి మనం టెక్నీషియన్ గ్రేడ్ 1కి చూసుకున్నట్టయితే డిగ్రీ, డిప్లొమా, ఇంజనీరింగ్ అండ్ దట్ 10th డిగ్రీ, డిప్లొమా, ఇంజనీరింగ్ ఎందులో అయితే మీరు డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటారో ఆ డాక్యుమెంట్స్ అయితే మీరు ఖచ్చితంగా పట్టుకొని వెళ్ళాలి. అండ్ అలానే టెక్నీషియన్ గ్రేడ్ 3కి చూసుకున్నట్టయితే మనం 10th పాటు ITI సర్టిఫికేట్స్ అయితే ఖచ్చితంగా మనం పట్టుకొని వెళ్ళాలి. ఫస్ట్ వన్ ఏంటమ్మా? ఎడ్యుకేషన్ సర్టిఫికేట్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి సర్టిఫికేట్స్ని అయితే మనం ఖచ్చితంగా పట్టుకొని వెళ్ళాలి. అండ్ అలానే ఏజ్ ప్రూఫ్కి సంబంధించి కూడా మనం పట్టుకొని వెళ్ళాలి. అండ్ అలానే గుర్తింపు కార్డ్స్ అంటాం కదా, ఆధార్ కార్డ్స్ కానీ, ఓటర్ ID కానీ, ఇలా గుర్తింపు కార్డులను కూడా మనం ఖచ్చితంగా తీసుకొని వెళ్ళాలి. అండ్ అలానే ఈ 3 ఇవి అందరికీ కూడా కామన్. ఎవరైతే PWBD కేటగిరీ వాళ్ళు ఉంటారో వాళ్ళకి డిసేబిలిటీ సర్టిఫికేట్, వాళ్ళకి సంబంధించి డిసేబిలిటీ సర్టిఫికేట్ కూడా ఖచ్చితంగా ఉండాలి. అండ్ ఇందులో మనకి రిజర్వేషన్ క్యాండిడేట్స్ ఉంటారు కదా, వాళ్ళకి కమ్యూనిటీ సర్టిఫికేట్ కూడా ఉండాలి. మనకి 4th వన్ ఏంటమ్మా? కమ్యూనిటీ సర్టిఫికేట్ కూడా ఖచ్చితంగా రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కమ్యూనిటీ సర్టిఫికేట్ కూడా ఖచ్చితంగా ఉండాలి. ఈ 4 కూడా అందరికీ కామన్. ఎవరైతే PWBD కేటగిరీ వాళ్ళు ఉంటారో వాళ్ళకి మాత్రం డిసేబిలిటీ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా వాళ్ళు తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. అలానే ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటారు కదా, వాళ్ళకి డిశ్చార్జ్ సర్టిఫికేట్ కూడా వాళ్ళు పట్టుకొని ఈ సర్టిఫికేట్స్తో పాటు ఆ సర్టిఫికేట్స్ని ఇంక్లూడ్ చేసుకొని వెళ్ళాలి. అండ్ అలానే ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటూ ఈ జాబ్కి అప్లై చేస్తారో వాళ్ళకి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా, NOC కూడా వాళ్ళు తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. బట్ ఈ డాక్యుమెంట్స్తో పాటు ఇప్పుడు నేను చెప్పాను కదా, ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ డాక్యుమెంట్స్ని కూడా ప్రిఫర్ చేసి తీసుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ అన్నీ కూడా ఒరిజినల్ డాక్యుమెంట్సే తీసుకొని వెళ్ళాలి. అండ్ ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఎవరిని పిలుస్తారనంటే ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో అంతమందిని మాత్రమే ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలవడం అయితే జరుగుతుంది. సో మనకి ఇక్కడ జాబ్ CBT అనేది చాలా ఇంపార్టెంట్. సో CBT సింగిల్ ఎగ్జామినేషన్ కాబట్టి మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు అన్నీ కూడా మనకి వచ్చేలాగా మాత్రమే ప్రిపేర్ అవ్వాలి. సో అంత ఏక్యురేట్గా టైమింగ్ని దృష్టిలో పెట్టుకొని మనం ప్రిపేర్ అవ్వాలి. కొన్ని ఎక్కువగా మాక్ టెస్టులు చేయడం అవన్నీ ఎక్కువగా ప్రిఫర్ చేసామనుకోండి, మనకి ప్రతిదీ కూడా మనకి అర్థమవుతుంది. ఎగ్జామ్ అనేది ఇలా ఉంటుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఇలా ఉంటుంది అనేది మనం పూర్తిగా అనలైజ్ చేసి మన ఎగ్జామ్ హాల్కి వెళ్ళేసరికి మన మైండ్ అనేది అంత ఫ్రీగా ఉంటుంది. కాబట్టి మన ఎగ్జామ్ని కొంచెం ఈజీగా ఫ్రీ మైండ్తో మనం అటెంప్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకి హార్డ్ వర్క్ కాదు, స్మార్ట్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి ఖచ్చితంగా మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. మన ఈ మెడికల్ స్టాండర్డ్స్ మనం చూసుకున్నట్టయితే స్టేజ్ 3 ఏంటమ్మా? మనకి మెడికల్ స్టాండర్డ్స్. ఈ మెడికల్ స్టాండర్డ్స్లో మనం టెక్నీషియన్ గ్రేడ్ 1కి చూసుకున్నట్టయితే కంటి చూపు అనేది చాలా ముఖ్యం. టెక్నీషియన్ గ్రేడ్ 1కి సంబంధించి కంటి చూపు అనేది మనకి ఇక్కడ చాలా చాలా ముఖ్యం. అండ్ కంటి చూపుతో పాటు మన బాడీ ఫిట్నెస్, మన బాడీ కండిషన్ అంతా కూడా చెక్ చేస్తారు. బట్ టెక్నీషియన్ గ్రేడ్ 1కి సంబంధించి కంటి చూపు అనేది స్పెషల్లీ మెయిన్ చాలా ముఖ్యం అన్నమాట. అండ్ అలానే టెక్నీషియన్ గ్రేడ్ 3కి మనం చూసుకున్నట్టయితే A3, B1, B2 అండ్ C1 అనేది ఇక్కడ మనకి చాలా ఇంపార్టెంట్. టెక్నీషియన్ గ్రేడ్ 3లో మనం చూసుకున్నట్టయితే
మనకి పోస్ట్ బట్టి కూడా మనకి మెడికల్ స్టాండర్డ్స్ అనేవి ఉంటాయి. టెక్నీషియన్ గ్రేడ్ 3 and 1లో కూడా పోస్ట్ బట్టి మనకి మెడికల్ ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది. మనకి కంటి చూపు ఒకటే కాదు, అన్నీ కూడా చెక్ చేయడం అయితే జరుగుతుంది. మన హీరింగ్ టెస్ట్, మన హీరింగ్ ప్రాబ్లం కానీ, మన బాడీ కండిషన్ కానీ, మన బ్లడ్ ప్రెషర్ కానీ, మన బ్లడ్ టెస్ట్లు కానీ, మన హార్ట్ కండిషన్ అండ్ అలానే హార్ట్, లంగ్స్, వీటన్నిటి మన బాడీ టోటల్గా బాడీ కండిషన్ అంతా కూడా ఎలా ఉంది అనేది ప్రతిదీ కూడా చెక్ చేయడం అయితే జరుగుతుంది. మన హైట్, వెయిట్ అన్నీ చెక్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ అన్నీ చెక్ చేసి రైల్వే డాక్టర్ అనేవాళ్ళు ఫిట్, మన బాడీ అంతా కూడా ఫిట్గా ఉంది అని సర్టిఫై చేస్తేనే మనకి జాబ్ అనేది వస్తుంది. సో మెడికల్ స్టాండర్డ్స్ అనేవి కూడా మనకి ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఇందులో అన్నీ కూడా మనకి ఫిట్గా ఉంటేనే మనం అంటూ క్వాలిఫై అవ్వడం అయితే జరుగుతుంది. సో మెడికల్ స్టాండర్డ్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్. సో టోటల్గా మనం చూసుకున్నట్టయితే ఈ మూడిట్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి మాత్రమే జాబ్ అనేది రావడం అయితే జరుగుతుంది. టోటల్గా 6557 పోస్టులు ఉన్నాయి. వాళ్ళని మాత్రమే ఆ వేకెన్సీస్ తగ్గట్టే డాక్యుమెంట్ వెరిఫికేషన్స్కి అభ్యర్థుల్ని పిలవడం అయితే జరుగుతుంది. సో మీరు ప్రిపేర్ అవ్వాలి, కానీ ఎలా ప్రిపేర్ అవ్వాలి, అసలు ప్రాపర్ గైడెన్స్ అనేది మీకు కావాలి అనుకుంటే మన పిఆర్ అకాడమీ అయితే మీకు ఎప్పుడూ కూడా తోడుగా ఉంటుంది. ఒకసారి ప్లే స్టోర్లోకి వెళ్ళి మన యాప్ని డౌన్లోడ్ చేయండి, పిఆర్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేయండి. డెమో క్లాసెస్ అయితే ఉంటాయి, డెమో క్లాసెస్ని ఖచ్చితంగా చూడండి. చూసి కోర్సు నచ్చినట్టయితే కోర్స్ని ఖచ్చితంగా పర్చేజ్ అయితే చేయండి. మనం ఏం అందిస్తున్నాం, టెక్నీషియన్ గ్రేడ్ 1 and 3కి సంబంధించి మొత్తం రైల్వేకి సంబంధించిన కంప్లీట్ కోర్సెస్ అయితే మన దగ్గర అవైలబుల్గా ఉంది. మనం ఇప్పుడు స్పెసిఫిక్గా టెక్నీషియన్ గ్రేడ్ 1 and 3 గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి 1 year వ్యాలిడిటీతో 1200 రూపీస్కే మనం మన కోర్స్ని అందించడం అయితే జరుగుతుంది. మాకు 1 year కాకుండా ఇంకొంచెం 6 months వ్యాలిడిటీ కూడా కావాలనుకుంటే ఓకే, 6 months వ్యాలిడిటీతో అయితే మనం 750 రూపీస్కే మనం మన కోర్స్ని అందించడం అయితే జరుగుతుంది. టెక్నీషియన్ గ్రేడ్ 1 and గ్రేడ్ 3 సెపరేట్గా మనం అందించడం అయితే జరుగుతుంది. మరి మనం ఏం అందిస్తున్నాం, ఎన్సీఆర్టీ పీడిఎఫ్స్, ఎన్సీఆర్టీ వీడియోస్, ఎన్సీఆర్టీ బిట్స్ ప్లస్ పీవైక్యూస్, టెక్స్టువల్ ఫిజిక్స్ అండ్ ప్రాబ్లమ్ ఎక్స్ప్లెనేషన్ అండ్ పీవైక్యూ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్, ఇలా 1,00,000కు పైగా బిట్స్ను కూడా మనం అందించడం అయితే జరుగుతుంది. సో ఒకసారి ప్లే స్టోర్లోకి వెళ్ళి మన యాప్ని డౌన్లోడ్ చేసి డెమో క్లాసెస్ అయితే ఉంటాయి, డెమో క్లాస్ని ఖచ్చితంగా వినండి. విని నచ్చినట్టయితే కోర్స్ని పర్చేజ్ అయితే చేయండి. అండ్ మనం ఇప్పుడు సెలెక్షన్ ప్రాసెస్ అనేది ఇలా ఉంటుంది, అంటే ఈ 3 స్టేజెస్లో మనకి సెలెక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. వాటి గురించి ఇప్పుడు పూర్తిగా డిస్కషన్ అయితే చేసుకున్నాం కదా, ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. సెలెక్షన్ ప్రాసెస్ అంటే కేవలం సిబిటీ మాత్రమే కాదు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ అలానే మెడికల్ ఎగ్జామినేషన్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అనేది మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఫర్దర్ వీడియోస్లో, నెక్స్ట్ వీడియోస్లో దీని యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, దీని యొక్క ఎగ్జామ్ సిలబస్ అనేది ఎలా ఉంటుంది, మెడికల్ స్టాండర్డ్స్లో అసలు ఏమేమి ఉంటాయి, వాటన్నిటి గురించి కూడా ఫర్దర్ వీడియోస్లో మనం పూర్తిగా డిస్కస్ చేసుకుందాం. ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ చేయండి అండ్ అలానే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.